సో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం నిన్న జరిగిన బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి మాట్లాడుకుందాం. వీళ్ళు చపాతి పిన్ సాగినట్టు సాగదేద్దామని ఫిక్స్ అయిపోయారు అనమాట. వాష్రూమ్ లో కూడా మన కళ్యాణ్కి అండ్ దిమోన్కి, దివ్యకి, రీతుకి డిస్కషన్ జరిగాయి. రీతు అంటది, నాకేం మీరు ఆడాను, వాడికి ఏం ఆడారు, వాడికి నాకేమో ఎక్కడ పాడైంది, నన్ను అందరూ సెల్ఫీస్ అంటున్నారు అని చెప్పి ఏడుపు రాగాలు మొదలెట్టింది అనమాట. ఇదిలా ఉండగా మళ్ళీ కెప్టెన్ రూమ్ లో తనుజ, దిమోన్, రీతు మళ్ళీ డిస్కషన్ అయ్యారు. తనుజ దిమోన్ ని కూల్ చేయడానికి, అమ్మ తల్లి వదిలిరా బాబు దాన్ని అంటే, దిమోనా నా బాధ ఎవరు అర్థం చేసుకోరు, నేను సొంతంగా బాధపడుతుంది, నువ్వు వచ్చావా రీతు అని చెప్పి రీతుని ఇది ఎక్కడ మొదలైందంటే రాత్రి ఇలా పెంట సాగింది. పొద్దున్న మంచి పాట డ్యాన్స్ వేసిన తర్వాత అందరూ ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ భరణికి, దివ్యాకి అనమాట. ఇది మళ్ళీ నన్ను నామినేట్ చేస్తారు కదా, సర్లే నేను మిమ్మల్ని అలా అన్నారు కదా అంటే, నువ్వేమన్నావు మాట్లాడను అన్నప్పుడు మాట్లాడుతున్నావు కదా దివ్య, ఎందుకు మాట్లాడుతున్నాను భరణి, అదేంటని మీరు ఇంకో మాట అన్నావు కదా అని భరణి ఏమన్నాడు దివ్యాని, నువ్వు అందరినీ వాడుకున్నావు అంటున్నానని ఏమంటున్నావు అంటే, నేను మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు, ఆవిడ అందరి విషయంలో అన్నాను, మిమ్మల్ని పర్టికులర్ గా అనలేదని. ఇంకా భరణికి చిరాకు వచ్చి, అమ్మ తల్లి నీకు దండం అని వెళ్ళిపోయాడు. అండ్ నెక్స్ట్ మనకి ఇప్పుడు అసలైన స్టార్ట్ అవుతుంది అనమాట ఎపిసోడ్. కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ అనమాట. ఈ కెప్టెన్సీ కంటెంట్ టాస్క్ అంటే బిగ్ బాస్ కొంచెం విచిత్రంగా ప్లాన్ చేసాడని చెప్పాలి. అంటే అలా 9 మధ్యలో పెట్టేసి కొట్టించుకోకుండా బయట వాళ్ళు పిలిచి 6 మధ్యలో మీరు కొట్టుకుని సామంటారు అన్నట్టు. ఫస్ట్ మనకి ప్రియాంక జైన్ వచ్చిందన్నమాట, ఎక్స్ హౌస్ మేట్ వచ్చి అందరితో సరదాగా మాట్లాడి, తర్వాత నెక్స్ట్ ఇదేంటిది అసలు మా సీజన్ తో మీ సీజన్ కంపారిజన్ ఏంటి, ఆ తర్వాత మాది ఇంకా నీట్గా ఉంది హౌస్, మీరు ఇంకా నీట్గా లేదని చెప్పి ఈమె కొంచెం ఫన్ చేయడం అలా జరిగింది అనమాట. జరిగిన తర్వాత ఇప్పుడు మామూలుగా మనం ఏం చేస్తామండి, మన ఇంటికి అతిథి వస్తే స్వాగతం నమస్కారం అని చెప్పి ఫస్ట్ వచ్చిన వాడిని చెప్తాం. ఈ బిగ్ బాస్ లేట్ ఇంటికి వచ్చేసి అందరితో మాట్లాడేసి భోజనం చేసిన తర్వాత నమస్కారం స్వాగతం బాగున్నారని అంటున్నారు. అదేంటో నాకు అర్థం కాదు. సో ప్రియాంకతో కొంచెంసేపు అయిన తర్వాత, ప్రియాంక బిగ్ బాస్ హౌస్ కి మళ్ళీ తిరిగి స్వాగతం, మీరు యోధురాలు, మీరు ఎంచుకోవాలి ఒకరిని కెప్టెన్సీ కంటెండర్ గా అంటే, సరే బిగ్ బాస్ నేను చెప్తాను అని చెప్పింది అనమాట. అప్పుడు ఈ కుర్చీలో కూర్చొని రాయబారాలు సంజన, ప్లీజ్ అండి కొంచెం చూడండి, నా కంటెంట్ అవకాశం రాలేదండి అని సంజనే. సుమనేమో నేను కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతున్నాను, నాకు అవకాశం ఫస్ట్ కెప్టెన్ షేరింగ్ గా వచ్చింది, కొంచెం చూడమ్మా అని సుమను. భరణి ఏమో నాకు జీవితంలోనే అవకాశం రాలేదు కెప్టెన్ ఈ సీజన్ అంతా, దయచేసి కొంచెం చూడండి అని భరణి. కళ్యాణ్ ఏమో నేను కెప్టెన్ అయిపోయాను కానీ మా అమ్మగారి కోరిక కొంచెం మీరు ఏమైనా సహకరిస్తే అది కొంచెం అని చెప్పి కళ్యాణ్. సరే అని చెప్పి ఎడిటర్ కూడా అర్థమైపోయింది, ఇంకా అందరినీ తీస్తే ల్యాగ్ అయిపోతారు అని చెప్పి సగం మందినే అలౌ చేశారనమాట. ఇంకా తనుజాని, రీతుని అందరిని అడుక్కోవడం గట్రా చేయలేదు. అండ్ నెక్స్ట్ అప్పుడు బిగ్ బాస్ అడిగినప్పుడు మాత్రం కళ్యాణ్ అని చెప్పేసింది అనమాట. నాకు ఎందుకో భరణికి ఛాన్స్ ఇచ్చుంటే బాగుంటుంది ప్రియాంక, ఎందుకంటే అది ఈజీ టాస్క్ అనమాట ఆ ఫిష్ టాస్క్ అనేది. కానీ కళ్యాణ్కి ఛాన్స్ ఇచ్చింది. ఫిష్ టాస్క్ అనమాట. సాక్స్ అనేవి అరేంజ్ చేసి ఒక హ్యాండ్తోనే, 2 హ్యాండ్లతో అయితే ఎవడం చేసేస్తాడు, ఒక హ్యాండ్తో చెయ్యాలన్నమాట. అది మన కళ్యాణ్ చాకచక్యంగా ఆడేశాడు. సో ప్రియాంక ఓడిపోయింది, కళ్యాణ్ గెలిచాడు. కంటెండర్ రేస్ లో కళ్యాణ్ ఉన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ మనకి అశ్వత్థామ వచ్చాడు. అశ్వత్థామ వచ్చినప్పుడు అందరూ ఏమనుకున్నారు, వచ్చినప్పుడు అందరూ ఫస్ట్ ఈ అశ్వత్థామ తెలుసు కదా స్ట్రైట్ గా రాకుండా డైలాగులు వేసాడు, అందరూ సన్నీ అనుకున్నారు. అప్పుడు ఈమెయిల్ పసిగెట్టారు గౌతమ్ అని చెప్పి. గౌతమ్ అని చెప్పినప్పుడు మనకి తనుజ గౌతమ్ ఎవరైనా ఉంది. సో మనకి గౌతమ్ ఎంట్రీ ఇచ్చాడు, అశ్వత్థామ 2.0 ఎంట్రీ ఇచ్చాడని చెప్పాలి. సో గౌతమ్కి మన అండ్ బిగ్ బాస్ ఛాన్స్ ఇచ్చాడని చెప్పాలి. అమ్మాయి ఏమైనా ఎంచుకుంటావు అంటే గౌతమ్, ఇది కరెక్ట్ పాయింట్ అనమాట. గౌతమ్ భరణిని ఎంచుకున్నాడు, ఎందుకంటే తన కెప్టెన్సీ ఛాన్స్ ఇంతవరకు రాలేదు, కంటెంట్ రాలేదు, మనం ఛాన్స్ ఇద్దాము ఫెయిర్ గా ఉంటుంది అని చెప్పాడు. ఇది కరెక్ట్. కానీ టాస్క్ చాలా కష్టమైన టాస్క్, ఎందుకంటే అది వెనకాల పజిల్ ఉంటుంది, అది చూసి కరెక్ట్గా పెట్టి మళ్ళీ ఎక్కడికి వచ్చి అది ఇలా ట్రో చేసి, అమ్మ చాలా కష్టం. అది గౌతమ్ చాకచక్యంగా చేసాడు, కానీ భరణి కొంచెం బాగా కన్ఫ్యూజ్ అయిపోయాడు, ఎందుకంటే ఆ తపన ఉంటది కదా, అమ్మ మనం గెలవాలి. గౌతమ్ ఏముంది, ఆ బొంగలే ఏదో పిలిచారు ఆడేద్దాంలే అనుకొని ఫ్రీగా ఆడాడు, ఫ్రీ మైండ్ సెట్ ఆడాడు. కానీ భరణికి మైండ్ లో ఏముంది, నా కూతురు మార్క్ తీసుకున్నాను, కెప్టెన్ అవ్వాలి అని చెప్పింది కదా, నేను కెప్టెన్ అవ్వాలి అని టెన్షన్ తో ఆ టాస్క్ కూడా అంత టెన్షన్ గా అయ్యేసరికి భరణి బాగా తడబడ్డాడని చెప్పాలి. సో ఈ టాస్క్ లో గౌతమ్ గెలిచాడు, భరణి ఓడిపోయాడు. సో భరణి అవుట్ ఆఫ్ ద కంటెండర్ రేస్ అనమాట. సో భరణి బాగా ఫీల్ అయ్యాడు, నాకు కూడా పాపం అనిపించింది. తనుజ గాని, సుమన్ గాని అందరూ ఓదార్చారని చెప్పాలి. సో భరణి ఇంకా ఫీల్ అయిపోయి, నా కూతురికి మాట ఇచ్చాను కానీ అవ్వలేదే, అమ్మ సారీ అమ్మ అని చెప్పాడు తన కూతురికి. సో ఇంతతో ఎపిసోడ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ప్లీజ్ సబ్స్క్రైబ్.